ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు కదా, నెయ్యి తినండి, హెల్త్కి, బాడీకి, స్కిన్కి చాలా మంచిది అనేసి. సో మనం బయట తీసుకునే నెయ్యిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. అవి ఎలా చేస్తారు అనేసి మనకు తెలియదు కూడా. సో మేము వచ్చేసి ఇలా ఇంట్లోనే చేసుకుంటాము. సో దీని ప్రాసెస్ వచ్చేసి పెద్దగా ఏముండదు అనమాట. కాకపోతే దీన్ని వచ్చేసి మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. సో పాల మీద ఉండే మీగడ కాకుండా మేము పెరుగు మీద ఉండే మీగడ ఉంటుంది కదా, సో అది తీసుకొని స్టోర్ చేస్తాము. 1 వీక్ అలా స్టోర్ చేస్తే ఒక గిన్నె నిండా వస్తుంది కదా. సో దాన్ని వచ్చేసి ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి, కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో అలా ఒకసారి అయితే ఒకసారి, 2 టైమ్స్ అయితే 2 టైమ్స్ అనే క్వాంటిటీని బట్టి అనమాట. సో వాటర్ పోసుకుంటూ, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ పోసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. దాని తర్వాత మిక్స్ అయిన మీగడ తీసి ఒక కడాయిలో పెట్టుకోవాలన్నమాట. సో వాటర్ ఇప్పుడు మనకేం అవసరం లేదు, జస్ట్ మనం దాన్ని క్లీన్ చేయడానికి అనేసి తీసుకుంటాము. సో మీగడ మొత్తం వచ్చేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకుంటే కడాయిలో అది ఒక 5 minutes మనం అలా ఉంచేసామనేసి అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది పొంగుతుంది కదా. సో దట్ పొంగి బయటికి పోకుండా ఉండడానికి. సో దాన్ని అలా కలుపుతాము. కొన్నిసార్లు అడుగు కూడా అంటుకుంటా ఉంటుంది. సో అలా మధ్య మధ్యలో కలుపుతూ గీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంతే, ఇంతకి హెల్త్కి చాలా మంచిది అనమాట. సో వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇందులో హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, సో omega-3, omega-6 లాంటివి. సో అది ఇమ్యూన్ సిస్టమ్ని బెటర్ చేస్తుంది అనమాట. అండ్ కాన్స్టిపేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది. సో అంటారు కదా, మార్నింగ్ లేవగానే పరిగడుపున 1 స్పూన్ నెయ్యి తాగండి అనేసి. సో ఇంట్లో చేసుకునే దానికి బయట తీసుకునే దానికి చాలా తేడా ఉంటుంది అనమాట. సో మనం ఇంట్లో మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అది వేరేలా ఉంటుంది, కానీ బయట ఎలా చేస్తారనేసి మనకు తెలియదు కదా. సో మనం ఇంట్లో చేసి స్టోర్ చేసుకునేది ఒక్కసారి అలా మూత ఓపెన్ చేస్తే ఆ స్మెల్ ఎలా ఉంటుందో తెలుసా, నిజంగా చాలా బాగుంటుంది అనమాట. సో అలానే తినేయాలి అని అనిపిస్తుంది, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారా, కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది అనమాట. సో ఇలా నురక వచ్చేటప్పుడు 1 స్పూన్ తీసుకొని ఇలా పైన కలుపుతూ ఉంటే అది పొంగకుండా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మడ్డంతా కిందికి వెళ్ళిపోయింది అండ్ నెయ్యి వచ్చేసి పైన వచ్చేసింది చూడండి. సో ఇది కంప్లీట్ అయిపోయింది. చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అయిపోతుంది, బయట పెట్టుకుంటే నార్మల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చలికాలం కాబట్టి బయట పెట్టినా చల్లదనానికి గట్టిగా అయిపోతుంది. మా మమ్మీ కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో మా డాడీ తింటారు, ఇలాగ మా డాగ్స్ కూడా పెడుతుంది మా మమ్మీ అప్పుడప్పుడు. సో అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు మాకు కూడా పంపిస్తుంది. సో చూసారా ఎంత బాగుందో, ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో.